ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాలో లిరికల్ సాంగ్ వచ్చినప్పటి నుంచి దాని మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ముందు రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య వయసు వ్యత్యాసం గురించి కొన్ని మీమ్స్ అయితే వచ్చాయి. ఇక రవితేజ కన్నా సీనియర్ స్టార్ హీరోలు సగం కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో ఆడిపాడినప్పుడు రాని అభ్యంతరం కేవలం మా హీరో రవితేజ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయా అంటూ ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్స్ వేశారు. ఇక ధమాకా టైంలోనూ ఇలాంటివి జరిగాయి. రవితేజ శ్రీలీల జోడీ గురించి వచ్చిన కామెంట్స్ రిలీజ్ అయ్యాక ఆగిపోవడం మర్చిపోయేది కాదు. ఇక ఈసారి రవితేజతో పాటు ఏకంగా దర్శకుడు హరీష్ శంకర్ ని కొందరు లక్ష్యంగా పెట్టుకున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇక పాటలో భాగ్యశ్రీ మోహం కన్నా ఆమె శరీరాన్ని ఎక్కువ హైలైట్ చేశారంటూ ఒక స్టెప్పుని పదే పదే రిపీట్ మోడ్లోకి చూపిస్తూ ఆయనేదో గతంలో ఎవరూ చేయించని ఎక్స్పోజింగ్ చేయించారనే రేంజ్లో కామెంట్స్ పెడుతున్నారు. ఆధునిక రాఘవేంద్రరావు అంటూ కితాబు ఇస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయితే కేవలం మిస్టర్ బచ్చన్లో మాత్రమే వీళ్లకు ఎందుకు కనిపిస్తోందో అనేది $1000 ప్రశ్న అయిపోయింది ఇప్పుడు. ఇక ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది తప్ప మరొకటి కాదని ఫ్యాన్స్ వాదన చేస్తున్నారు. ఇక ధమాకా, వాల్తేరు వీరయ్య మినహాయించి గత కొన్నేళ్లలో రవితేజ సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ఇక వేగంగా సినిమాలు చేయడంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల ఫెయిల్యూర్స్ వచ్చాయి. అలా అని మాస్ మహారాజా రవితేజ అన్ని రొటీన్ కమర్షియల్ కథలు చేయలేదు. ఇక టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ఈగల్ జోనర్ల పరంగా చాలా డిఫరెంట్ అటెంప్ట్స్ కాకపోతే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా దర్శకులు తీయలేకపోయారు. ఇక మిస్టర్ బచ్చన్ బాలీవుడ్ రైడ్ రీమిక్ అయినప్పటికీ కీలక మార్పులతో మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకుంది. ఇక ఇలాంటి టైంలో కావాలని బురద చల్లడం చూస్తే మిస్టర్ బచ్చన్ పై బజ్ తగ్గించే ప్రయత్నం ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.